కరివేపాకులోని పరిమళాన్ని జోడించి క్రిస్పీగా ఆలు ఫ్రై చేస్తే ఆ రుచే వేరప్ప, చాలా బాగుంటుంది. ఇవాళ అదే రెసిపీని మీకు నా ఛానల్లో పరిచయం చేయబోతున్నాను. చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దామా ఇంకెందుకు ఆలస్యం. ఇవాళ 4 ఆలుగడ్డలు తీసుకున్నా. ఈ కూరకి నేను శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసేసి చెక్కంతా తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఆ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఈ ముక్కలన్నీ వేసేసి కాసిన నీళ్లు పోసేసి ముక్కని మరీ పేస్ట్గా కాకుండా మీడియం సైజుగా ఉడికించేసి పక్కన పెట్టుకోండి, చల్లార్చేసి ముక్కలన్నీ. తర్వాత అదే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయకుండా 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కాసిన ఆవాలు వేసేసి టేస్టుకు తగినటువంటి ఎండుమిరపకాయలు వేసేసి వేయించేయండి. అందులోనే 1 కట్ట కరివేపాకు వేసేసి పౌడర్ అయ్యేటట్టుగా వేయించేసేయండి. ఆకు ఇట్లా నలిపితే పౌడర్ అవ్వాలి. చివరిగా 1 స్పూను నువ్వులు కూడా వేసేసి అవన్నీ చల్లారంగానే మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే ఈ బంగాళదుంప ముక్కలంతా వేసేసి క్రిస్పీగా వేయించేసేయండి నూనెలో. ఆ ముక్కలని వేగంగానే ఈ కరివేపాకు పొడి వేసేసి కలిపేసేయండి. బాగా పొడి పొడిగా వస్తాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూర రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, రొట్టెలో కూడా తినచ్చు. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.